మనలో చాలామంది జీవితంలో ఒత్తిడి, గందరగోళంతో చిక్కుకుపోతాం. పైకి కనిపించే విజయాల కోసం, ఇతరులను మెప్పించడం కోసం తాపత్రయపడతాం. కాని ఈ పైపై మెరుగులు మనల్ని మరింత అలసటకు, నిరాశకు గురిచేస్తాయి. కాని ఒక్కోసారి ఒకే ఒక్క క్షణంలో మన ఆలోచనా విధానంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ప్రపంచాన్ని చూసే మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. ఆ క్షణమే అసలైన పరివర్తనకు నాంది. మన జీవితం ఒక మంచుకొండలాంటిది. పైకి కనిపించేది మన వ్యక్తిత్వం, కాని నీటి అడుగున దాగి ఉన్న ఆ బలమైన పునాదే మన శీలం. నిజమైన బలం, సమర్థత ఆ శీలం నుండే వస్తుంది. నిజమైన మార్పు బయట కాదు, మన లోపల మొదలవ్వాలి. ఒక నీటి బిందువు అలలను సృష్టించినట్లు మనలోని చిన్న మార్పు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదే లోపలి నుండి బయటకు అనే సూత్రం. మన జీవిత ప్రయాణం 3 దశలుగా ఉంటుంది. ఇతరులపై ఆధారపడటం నుండి స్వీయ సామర్థ్యం సాధించడం, ఆపై అందరితో కలిసి పనిచేయడం. ఇదే పరిపక్వతకు అసలైన మార్గం. పరిస్థితులను నిందించడం ఆపి మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవాలి. మన నియంత్రణలో ఉన్నవాటిపై దృష్టి పెట్టాలి. ఇదే క్రియాశీలంగా ఉండటం. ఒక భవనాన్ని నిర్మించే ముందు దాని ప్రణాళికను గీసినట్లే మన జీవితాన్ని ప్రారంభించే ముందు మన అంతిమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అత్యవసరమైన పనుల కన్నా ముఖ్యమైన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన సమయాన్ని మన విలువలకు అనుగుణంగా కేటాయించుకోవాలి. జీవితం ఒక పోటీ కాదు, ఒక సహకార యజ్ఞం. ప్రతి సంబంధంలో, ప్రతి ఒప్పందంలో అందరికీ మేలు జరిగేలా ఆలోచించాలి. ఇదే విన్ విన్ ధోరణి. మనం మాట్లాడటానికి ముందు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సానుభూతితో వినడం ద్వారానే బలమైన బంధాలు ఏర్పడతాయి. భిన్నత్వంలోనే బలముంది. విభిన్న మనస్తత్వాలు కలిసినప్పుడు అద్భుతాలు సృష్టించబడతాయి. 1+1 2 కాదు, అనంతం. ఇదే సమన్వయం. మనల్ని మనం నిరంతరం మెరుగుపరుచుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా మనల్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఈ అలవాట్లను పాటిస్తూ మనం నిరంతరం ఎదుగుతూ ఉంటాం. ఇది ఒక నిరంతర అభివృద్ధి చక్రం, మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుంది. ఆనాటి గందరగోళం నుండి ఈనాటి ప్రశాంతత వరకు ఇది ఒక పరివర్తన. సూత్రాలపై ఆధారపడిన జీవితం మనకు శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని మరియు అసలైన సమర్థతను ఇస్తుంది.